చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 6 చూద్దాం. మనం గడిచిన దినాల్లో చాలా రోజుల నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మదిన వేడుకల్లో ఇంతవరకు శ్రేష్టమైన సందేశాలు వింటూ వచ్చాం. మనం యేసు ప్రభుల వారు మానవాళి కొరకు సర్వలోకం కోసం పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు, వచ్చిన కారణాలేంటో ఈ 30 రోజుల్లో ఇప్పుడు దాకా నేర్చుకుంటూ వచ్చాం. మరి 2 రోజులు పండుగ అయిపోతా ఉంది. నీకోసం అంత శ్రమ తీసుకొని ప్రణాళికబద్ధం కలిగి పరలోక మహిమను విడిచి తనను తాను రిక్తులుగా చేసుకొని భూలోకానికి దిగి వచ్చి సర్వమాన పాపవారి పరిహారాంత నిమిత్తమై అందరి కొరకు గొప్ప ప్రణాళికలు సిద్ధపరిచిన యేసు ప్రభుల వారిని ఏం చేద్దాం? ఇది ప్రశ్న. 4 రోజులు మనం పాటలు పాడాం, ప్రార్థన చేశాం, వాక్యాలు విన్నాం, బోధించాం. కానీ మనం ఏం చేద్దాం అనేది ప్రశ్న. ఈ ప్రశ్న సర్వలోకానికి వేయబడింది. ఈ ప్రశ్న మనకే కాదు, కానీ సర్వలోకంలో ప్రతి మనిషికి ఈ ప్రశ్న వేయబడింది. క్రిస్మస్ ధ్యానాలు వస్తే 30 రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉదయాల్లో ఎంతో గంభీరంగా అనేక స్థలాల్లో సంఘాల్లో క్రైస్తవ సమాజం అంతా ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని మహిమకరంగా చేస్తూ ఉన్నారు. మంచిది. అయితే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటే పంటకు బిగించే లోపల అని ఒక ప్రశ్న వేయబడింది. ఏంటి మనం ఏం చేయాలని బయట చెప్తుంటే, నీ కొరకు దిగి వచ్చి యేసు ప్రభుల వారిని ఇక్కడితోనే ఆపేసి, పండుగతో ఆపేసి, లేక పలహారంతో ఆపేసి, ప్రార్థనతో ఆపేసుకుని వెళ్ళిపోవడం కాదు. కానీ యేసు ప్రభుల వారిని నువ్వేం చేయాలని వారు చెప్తుంటే 4 విషయాలు ఈ 2 రోజులు ధ్యానం చేద్దాం. ఏం చెప్తుంటే, 1, ఆయన చేర్చుకోవాలి అని రాయబడింది. ఎందుకు అంటే సత్రము అధికారి అని చేర్చుకోలేదు. అంటే జన్మస్థలమే సొంత ఇంటి వారే యేసు ప్రభుల వారిని చేర్చుకోలేదు. లోకమంతటి కోసం వచ్చిన యేసుకి స్థలమే లేదా, చోటే లేదా? అయితే మనం ఏం చేద్దాం? క్రైస్తవులుగా ఏం చెయ్యాలంటే వాక్యం ఉంటుంది, యేసు ప్రభుల వారిని చేర్చుకోవాలి మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి. యేసు ప్రభువు, అయ్యా నా కొరకు పుట్టావు, నా కొరకు దిగి వచ్చావు, నా పాపాలు తీసివేసి మనం అందరినీ పరిశుద్ధులుగా మార్చాలని నువ్వు దిగి వచ్చారయ్యా, అందరి బట్టి స్తోత్రాలు తండ్రి. అయితే ఇప్పుడు నా కొరకు వచ్చావు కాబట్టి మిమ్మల్ని నేను మా కుటుంబానికి ఆహ్వానిస్తాను, లేక చేర్చుకుంటున్నా, రండి అని యేసు ప్రభువు వారు చోటించే క్రైస్తవులుగా ఉంటే మంచిది. అనుకుంటుంది. అతడు చెట్టు ఎక్కి కూర్చుండెను. యేసు ప్రభు ఇంటికి వచ్చాను, నేను ఇంట్లో ఉండవలసి ఉంది, త్వరగా దిగురా అంటే అతడు తడువు చేయక వెంటనే వచ్చి ఆయనను చేర్చుకున్నాడు అని రాయబడింది. యేసు ప్రభుని చేర్చుకుంటే కలిగే లాభాలు ఏంటి? జక్కీ చేయగలిగింది. జక్కయ్య యేసు ప్రభు ఇంటికి తెచ్చుకున్నాడు. రమ్మనగానే ఆయన పోయి చూస్తూ ఉన్నాడు. ఆయన చూసి మనుషులు చూసి చుట్టుపడుచుకున్నాడు ఆయన. కానీ యేసయ్య స్వయంగా ఇంటికి వచ్చి, నీ కొరకు వచ్చానయ్యా, నేను నీకోసం పుట్టాను, నేను దిగి వచ్చాను నేను అని ఆయన ముందుకు వచ్చి, నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నానయ్యా, నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, త్వరగా దిగిరా అంటే అతడు సంతోషంతో అతడు యేసు ప్రభుల వారిని
తన ఇంట చేర్చుకున్నాడని అక్కడ రాయబడి ఉంది. ఏం చేర్చుకుంటే జరిగింది ఏంటి? ఒకటి, అతను హృదయ మార్పు కలిగాను. యేసు ప్రభువు వారు జక్కయ్యలో రాగానే జక్కయ్య యేసు ప్రభువు చేర్చుకుంటే ఇంట్లోకి జరిగే లాభాలు, వేలు, ఆశీర్వాదం ఏమిటాయంటే, ఒకటి, అతడి హృదయ మార్పు కలిగాను. హృదయం మార్చబడింది. లేఖనాల్లో అందరి పేరు రాయబడ్డా, కొందరు పేరు రాశారు. వారిలో జక్కయ్య ఒకడు. అతని జీవితం అక్రమంగా ఉందేమో, అతను సుంకం దొరుకుతున్నాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు, చాలా ధనాన్ని తీసుకోబట్టే 400 తీసుకునేవాడు, మోసగాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ ఇంటికి చేర్చుకున్నాడో వెంటనే హృదయంలో మార్పు కలిగాను. ఈ క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి అవసరం. ఎందుకు అవసరం అంటే, మన దేవుడే యేసయ్య, మన రక్షకుడే యేసయ్య. ఆ ప్రభువుని కనపరుస్తున్నాం మనం. ఆయన బయటే పెట్టి ఆయన చేర్చుకోకుండా ఎన్ని అంగమ చేసినా నిష్ప్రయోజనమైన లేఖనాల్లో రాయబడి ఉంది. అందుకని మనం ఏం చేయాలి? పండుగలు అంటే యేసు ప్రభువుని చేర్చుకోవాలి. చేర్చుకుంటూ మొదటి లాభం, ఆయన హృదయము మార్పు కలిగింది. యేసయ్య అన్నారు, జక్కయ్య నన్ను చేర్చుకున్నావు కదా, హృదయంలో మార్పు చూడాలని ఆశపడండి. అతడు స్వాభావికంగా మారిపోయాడు. జక్కయ్య హృదయం మార్పు చేయబడింది. ఎప్పుడైతే జక్కయ్య హృదయం మార్పు చెందడం ప్రారంభించిందో పశ్చాత్తాపడటం ప్రారంభించాడు, ఏడవటం ప్రారంభించాడు. అయ్యా నేను పాపినయ్యా, నేను దుర్మార్గుడయ్యా, ఒక దగ్గర 10 రూపాయలు తీసుకోమంటే 50 తీసుకున్నాను, నేను క్షమించయ్యని హృదయంలో పరివర్తన, హృదయంలో మార్పు కలుగుతూ ఉంటే అది యేసు ప్రభువు వారికి ఆనందాన్ని కలుగు చేశారు. క్రైస్తవ సమాజం నుండి మనం యేసు ప్రభువుని చేర్చుకుంటే మార్పు అవసరం. నువ్వు మారలేదంటే యేసు ప్రభు చేర్చుకోలేదని పండుగ చేస్తున్నావు, ప్రభు పండుగే పండుగ చేస్తున్నావు, యేసు జన్మ వేడుకలే. ఆ ప్రభువుని మన ఇంట్లో చేర్చుకోకుండా, ఆ ప్రభువుకి ఇంట్లో స్థలం వేయకోకుండా, ఆ దేవుడి ఇంట్లో చోటు వేయకోకుండా పండుగ చేయటం అనేది అది కరెక్ట్ కాదని వాక్యం మాట్లాడుతుంది. అందుకని యేసయ్య అన్నాడు, జక్కయ్య అన్నాడు, ఆ ఇంట్లో చేసుకుంటే కలిగి మొదటి ఏంటంటే అతడు హృదయ మార్పు కలిగాను. మార్పు చేయబడ్డాడు. మనిషి మారిన పైకి హృదయం మారింది, హృదయ స్వభావం మారింది, స్వభావం మారిపోయింది. పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన దగ్గర ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను తెలియక చాలా ప్రార్థన చేశాను, తెలియక పాపం చేశాను, తప్పు చేశానయ్యా. మీరు మా ఇంట్లో రావటం వల్ల, నాతో ఉండటం వల్ల నాకెందుకు తెలియనట్టు ఆనందం అయ్యా, హృదయ పరివర్తన అవుతుందయ్యా అని పశ్చాత్తాపంతో జక్కయ్య ఇంటిలో మార్పు కలిగింది, ఒంటిలో మార్పు కలిగింది, స్వభావంలో మార్పు కలిగింది. అందుకే జక్కయ్య పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంది. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకునే వారిగా ఉంటే, యేసు ప్రభువుని చేర్చుకుంటే హృదయ పరివర్తన కలిగితే, మార్పు చెందినప్పుడు యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారని వ్రాయబడింది. రెండోది, జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటే అతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. యేసయ్య మాట్లాడే మాట ఇది. అంటే విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు. అబ్రహాం ఎవరైతే విశ్వాసం తండ్రి, ఒక పాపాత్ముడు అనబడే జక్కయ్య ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఇంట్లో చేర్చుకున్నాడు, స్థలం ఇచ్చాడు, చోటు ఇచ్చాడు, అప్పుడు అన్న యేసయ్య మాట్లాడు, అందరూ అన్నాడు ఈ జక్కయ్య పాపాత్ముడు కాదా అంటే యేసయ్య అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అంటే జక్కయ్యను విశ్వాస జాబితాలోకి తీసుకురాబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వంశవాళ్ళలోకి చేర్చబడ్డాడు. మన స్థాయి కొంచెమైనా, పేదవారమైన, ధనికులమైన ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువు
నీ ఇంట్లో ఉంటే నీ స్థాయి ఎక్కడంటే నీ స్థాయి అబ్రహాం విషయంలోకి, అది అబ్రహాం కుమారుడే కదయ్యా, పాపాత్ముడు కాదే. నీకు ఎదురస్తాయా అంటే అతను అమ్ముది తన పాప ఒప్పుకున్నాడయ్యో, సమాధానం పడుతున్నాడయ్యో అని చెప్తే యేసయ్య అడుగుతాడు అబ్రహాం కుమారుడే అని చెప్పాడు. అలా చెప్తున్న సందర్భంలో ఆ జక్కి అన్నాడు, దేవుడితో సమాధానం పడుతున్నాడు. అయ్యా నేను ఎవరి దగ్గర అపరాధం చేశానో వారి దగ్గర వెళ్తానే, నేను వెళ్ళి అతని దగ్గర తీసుకుంటే ఇరవించేస్తాను. అది రియల్ మార్పు. మనం సమాధాన పడలేదు. నేను ఉదయకాలం యాహన్ గారు చెప్పారు, మనుషులు దేవుడి సమాధానం అని, మనుషులు సమాధానం అని. ఇలా సమాధానం కలిగి ఉంటున్నాం, మనం సమాధాన సంబంధంగా ఉన్నాం, పని చేస్తున్నాం. నువ్వు నీ సమాధానంటే నీ ఫ్రెండ్స్తో పూసుకోవడం సమాధానం కాదు. నువ్వు ఎక్కడ తప్పుడు చేసావో, ఎక్కడ పొరపాటు చేసావో ఆ వ్యక్తులకి వెళ్ళి అయ్యా క్షమించయ్యా, తెలుసో తెలియక పాపం చేశా, తెలుసు మోసం చేశా, క్షమించని సమాధాన పడి తన రుణాన్ని చెల్లిస్తే అది సమాధానం. ఈ మూడు జరిగేది తన జీవితంలో. ఒకటి హృదయ మార్పు జరిగింది, రెండు అబ్రహాము ఇంటి వరకు చేర్చబడ్డాడు, మూడు తన దేవుడితో సమాధాన పడి పాపం ఒప్పుకున్నాడు కాబట్టి అతని ఇంటి రక్షణ వచ్చారు. 9 చదువుదాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటి రక్షణ వచ్చిందయ్యా, ఈ ఇంటి రక్షణ వచ్చింది అంటే యేసయ్య వచ్చాడు. యేసయ్య నాపే రక్షణ నేను వచ్చాను. మన ఇంట్లో, మన కుటుంబాలు, ప్రపంచంలోకి వెళ్ళండి, ప్రపంచంలోకి వెళ్దాం. ఎక్కడ కూడా యేసు ప్రభు లేదు. అన్ని చోట్ల స్టార్లు మాత్రం ఉన్నాయి. స్టార్ మీది దిగొచ్చిన సార్ కదా, అది కొట్లోకి వెళ్ళి కాయలు కొనుకొచ్చి లైట్ పెట్టి ఈ అంగా పడాయి చేసి పనులు తప్ప దాని ఉపయోగం లేదు. వాటి రక్షణ రాసుకోవాలి పద్ధతి పడడం వల్ల డబ్బులు వేస్తామని యేసయ్య అన్నాడు, ఈ రక్షణ వచ్చిందయ్యా, రక్షణ వచ్చినందు వలన మార్పు కలిగింది, మారిపోయాడు అతను. రక్షణ వచ్చినందు వల్ల కుటుంబానికి ఆశీర్వాదం వచ్చిందయ్యా అని చెప్పి మన జీవితంలో కూడా ఈ పండుగ ముగించే లోపల ఒకవేళ 2 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకోకుండా ఉంటే ఇప్పుడైనా యేసయ్య ఇంట్లో చేర్చుకోండి, ఉదయాల్లో చేర్చుకోండి, మార్పు చెందండి, స్వభావం మార్చుకోండి, ఉదయాన్ని మార్చుకోండి, పశ్చాత్తాపడండి. అప్పుడు ఇంట్లో నిత్యం యేసయ్య ఉంటాడు. అప్పుడు కుటుంబం అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన కుటుంబం క్షేమకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నిత్యం యేసు మొత్తం ఉంటే ఈ పండుగ ద్వారా కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాలు రావాలంటే యేసు ప్రభుల వారిని నువ్వు చేర్చుకోవాలి. రెండోది, అందరూ తెలిసిన కథ చెప్తాను నేను. మరియా, మార్త, లాజరు ఆ ఇంటికి యేసు ప్రభు వారు వెళ్తుంటే మార్తాన్ని మా ఇంటికి రాయి అని పిలిచింది. యేసు ప్రభు మా ఇంటికి వచ్చాను, పిలిచినా మేము యేసయ్య తెలుసుకోవాలా. మా ఇంటికి రాయా మనం పాడతాం కదా, రవయ్య యేసయ్య మా ఇంటికి నీ రక్కకైనే వేచి ఉంటిని. ఈ పాట చూడబాబు పాడాడు, అది నన్ను ఆకర్షించింది పాట. ఎందుకంటే వాటికి మన జీవితాల్లో యేసుప్రభువుని ఆహ్వానిస్తున్నాం. బయట పెదాలతో ఆహ్వానిస్తున్నాం. మనం యేసుప్రభుని చూద్దాం. మనం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 4 చూద్దాం. మత్తయి సువార్త 10:4. 10:40. మత్తయి సువార్తేనా చదివేది? 42 వచ్చింది. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెను చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు దాని ఫలము పోగొట్టుకున్నట. అంటే అర్థమేంటి?
ఆమె చేర్చుకుంది కానీ ఫలాన్ని పొందలేదు. చేర్చుకుంది కానీ యేసు ప్రభుకి విలువనివ్వదు. చేర్చుకుంది కానీ యేసు ప్రభు దేవుని గుర్తించిన విశేషంగా ఉండిపోయింది. కానీ వాళ్ళ అక్క ఒక పాపాత్మురాలు, విలువలేనిది, వ్యభిచారి, ముద్రవేయబడింది. ఆవిడ వచ్చి యేసు ప్రభు కాలకాడ కూర్చుందట. ఇంట్లో చేర్చుకుంటే ఏం చెయ్యాలంటే మనందరూ నిత్యం యేసు పాదాల దగ్గర కూర్చోని ఉండాలి. యేసు ప్రభు ఇంటికి వచ్చాక పిలిచే మనం చేర్చుకున్న తర్వాత ఆమె తన కుటుంబంలో చేసేస్తే చేర్చుకున్న వ్యక్తి ఏమో బయట ఉంది, పిల్లలు ఉన్న వ్యక్తి ఏమో యేసు పాదాలను కూర్చుంది. యేసు పాదాలు కూర్చుంటే యేసు అన్నాడు, మాత నువ్వు బిజీ పనిలో ఉన్నావమ్మా, ఎంత పని కలిగి ఉన్నావు నువ్వు, ఇక నువ్వు లోకమే ఉంది తోటి, లోకాన్ని కలిగి ఉన్నావు నువ్వు, లోక సంబంధిగా ఉన్నావు నువ్వు. మరియా ఉత్తమమైన దానిని సొత్తుగా చేసుకుంది, విలువైన దానిని సొంతం చేసుకుంది. నా పాదాల దగ్గర కూర్చుందమ్మా, పాద సంధిలో ఉందని యేసు ప్రభువు వారు ఆమె గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. ఏమంటే యేసు చేర్చుకుంటే విలువైన జీవితాలకి విలువ కలుగుద్ది. యేసు చేర్చుకుంటే పాపాత్మలను చేర్చుకుంటే ఆమె దగ్గరకు ఆయన పాదాలు కూర్చుంటే యేసు ప్రభు నాడు నీవు బిజీ, అనేక పనులు బిజీగా ఉన్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని సొత్తుగా చేకొనెను. అందుకు ప్రభు మాత మాత నీవు అనేక పనుల మీద కానీ ఒక్కటే నీకు కావాల్సింది ఏంటి? ఒక్కటే. అదేంటంటే నేను అంటే యేసు ప్రభువు వారు. దేవుడు నేను కావాలి, నేను లేకుండా ఇన్ని పనులు పెట్టుకున్నా ఏ పని సక్సెస్ కాదు నీకు. యేసు ప్రభు నేనుంటేనే నీ ప్రతి పని ఏర్పరచబడేది. అనే పనులు కలిగి ఉన్నావు నీవు. నీ అక్క అయితే తర్వాత మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె ఎంత నుండి ఎవరు తీసేదట. యేసు ప్రభు చేర్చుకుంటే కలిగే రెండో లాభం ఏంటంటే ఉత్తమమైన దాన్ని ఇస్తే తీసుకుంటే అది దగ్గర నుంచి ఎవరు తీసేసే అవకాశం లేదా. విలువైన జీవితాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, మార్చాలని ఆశీర్వాదం పొందుకుంటే ఆ దీవెన, మేలు, ఆశీర్వాదాన్ని దగ్గర ఎవరు మార్చలేరు. ఆయన చెప్పాడు, నాకు ఉత్తమైన దాన్ని ఎన్నుకుంది అండి. నిత్యం మనము దేవుని పాదాల దగ్గర కూర్చుని వారిగా ఉండాలి. ఇక్కడ కూర్చున్నాం, ఎక్కడున్నాం? దేవుని చదువులో ఉండాం, ఉదయం చేసే లేకుండా. ఆ యేసు బాబా పాదాల దగ్గర కూర్చుందో ఆ కూర్చొని చేర్చుకోవడం వల్ల ఒకటేమో ఉత్తమమైన సొత్తుగా చేసుకుంది. ఆమె దగ్గర దాన్ని ఎవరు తీసేదని చెప్పాడు యేసయ్య. మూడు చెప్పాడు, జీవం మా ఇంట్లో ఉండేది, జీవము వాడిలోకి వచ్చాను, వాళ్ళ తమ్ముడు చనిపోతే బ్రతికించాను, ఆశీర్వాదం వచ్చింది, మరణం పోయింది, జీవం వచ్చింది, పాపం పోయింది, పరిశుద్ధి వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. దేవుడు మార్చినప్పుడు దీవులు పొందుకున్నట్టుగా ఏం కాలం మనం ఏం చెంది రాకపోతే నా సందేశం అంటే మీరు కూడా ఇప్పుడు దాకా యేసు ప్రభు చేర్చుకోకపోతే మరియవలే నీవు కూడా యేసు క్రీస్తు ప్రభుని చేర్చుకుని ఆయన పాదాలకి కూర్చోగలిగితే, మాత్రాలు పెద్ద పనులు పెట్టుకుని యేసు అడ్డం పెట్టుకుని జీవిస్తే మాత్రమే మేలు పొందలు. పిలిచిందామే రమ్మని ఏమి ఆశీర్వాదం పొందుకోలేకపోతే యేసు గురించి పిలవకపోయినా ఇంట్లోనే ఉంది మరియా. ఆయన పాదాలు దేవుడు గుర్తించింది, యేసు పాదాలు కూర్చుంది. ఆయన పాద సభలో నిత్యం గడుపుతూ ఉంటే ఉత్తమమైన దాన్ని, విలువైన దానిని ఆ ఇంటికి దేవుడు అనుగ్రహించాడు. అది క్రిస్మస్ పండుగ అంటే. విలువైన దాన్ని లేకోకుండా, ఉత్తమైన లేకోకుండా ఏం చేసాం నిష్ప్రయోజనం. అందుకని నీకు మేలు కలగాలంటే, ఆశీర్వాదం రావాలంటే నీవు యేసు ప్రభుని చేర్చుకునే వారిగా ఉండాలి. మూడోది, అబ్రహాము చెట్టు కింద కూర్చున్నాడు, దేవుడి దిగి వచ్చేసాడు.
అప్పుడు అబ్రహాము మనోవ్యాధులతో ఉన్నాడు. ఆలోచన చేస్తా ఉన్నాడు, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చెయ్యాలి నేను, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటని కన్ఫ్యూజన్లో ఉన్నాడు అబ్రహాము. అదే సందర్భంలో యేసు ప్రభుల వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు దర్శించారు. దర్శిస్తున్నప్పుడు మాట అంటే చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 చూద్దాం. మరియు సింధూర వనములో ఎండవేళ కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కన్నెత్తి చూచి ముగ్గురు మనుషులు అతడు వారిని చూచి గుడారపు వారి ఎదురు నుండి త్వరగా పోయి ఎదుర్కొని ఆహ్వానించాట. త్వరగా పోయి యేసు వచ్చేసాడు, యేసు ప్రభు వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు. అది గమనిస్తున్నాడు. ఆయన వచ్చేది ఎవరయ్యా? దేవుడిలా ఉన్నాడే, పరిశుద్ధులా ఉన్నాడే, ఎవరినని అతను గుమ్ము కడుతు లేచి త్వరగా వెళ్ళి వారిని ఎదుర్కొని దానికి ఆహ్వానించను, చేర్చుకోలేను. అబ్రహాము అంతకుముందు మనోవేదన ఉంది, సంతానం లేదు, నాకు నా పరిస్థితి ఏంటి, నాకు ఏమవుతుంది అని ఆలోచన కలిగి ఉంటే ఆయన గమనించి మీరు దేవుడు మా ఇంటికి వచ్చాడని యేసు ప్రభుల వారిని చేర్చుకుంటే, చేర్చుకున్నందువలన అతను ఏంటంటే తడువు చేయగా ఎదుర్కొని ఎదురెళ్ళి రాయ్యా మా ఇంటికి రాయ్యా లోనికని తెచ్చి కూర్చోబెట్టి ఇంట చేర్చుకున్నాడు యేసు ప్రభుని. దాని ఫలితం దేవుడు చెప్పాడు, మళ్ళీ వస్తాను, మళ్ళీ నేను వస్తాను, అప్పుడు ఇంట్లో నవ్వు కనబడును, ఆశలో వచ్చింది. కుమారుడు అంటాడు, ఆకాశిస్తున్నాడు క్రిస్తు చెప్పిన మాట నెరవేరుస్తాను నేను అని. ఆ ఇంటికి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది, సంతాన ఫలం కలిగాను, సంతోషం వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని ఇంట చేర్చుకుంటే చాలా సంతోషపడిపోయాడు. ఎందుకు వచ్చావా అంటే నేను దీవించాలని. నీ కుటుంబం ఏది ఆశీర్వాదం? నా కుటుంబం ఎక్కడ ఎందుకు రాట్లా? నా కుటుంబం చాలా దీవున అక్కడికి రావచ్చు, అది వేరే విషయం. సక్రంగా రావాలంటే ఆయన ఇంటికి వచ్చే యేసు ప్రభు వారి సాధారణంగా హృదయపూర్వకంగా ప్రతి మనుష్యుడు యేసయ్యా నాకు పుట్టావయ్యా, దిగొచ్చావయ్యా, దేవుడు నమ్మేవయ్యా, మేము పండుగ చేస్తావయ్యా. పండుగ వేసే మన పండుగలో పండుగ చేసే ఉన్నాడు, వేసే చోటు ఉండదు, ఆడపాటు ఉంటుంది. కానీ వేసే అబ్రహాము యేసు ప్రభు ఇంటి చేర్చుకున్నాడట. యెహోవా దేవుడు తెలుసుకున్నాను అది చెప్పారు. నేటికి వచ్చే మళ్ళీ వస్తా, నేను వచ్చేసరికి నీ కుటుంబంలో సంతోషమయ్యా, ఆశీర్వదయ్యా అని దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. వచ్చే సంవత్సరం వచ్చేవారికి బాండుకని ఇసారికని ఉంది అవడం కారణం ఏంటంటే యేసు ప్రభుని చేర్చుకున్నాడు. మనం చేర్చుకుంటావా ఈ పండుగలో? ఇప్పుడు మీకు మీ దగ్గర ఏసై లేడు అనుకుందాం, ఉండాడేమో నాకు లేదు, ఉంటే సంబంధం, లేకపోతే ఈ పండుగైనా సరే ఇప్పుడైనా సరే 2025 సంవత్సరం క్రిస్మస్ ధ్యానాలలో ముగించేలోపైనా సరే యేసు ప్రభుని అబ్రహాము లాగా ఇంటి చేర్చుకో, మరి ఎలా ఇంటి చేర్చుకో, జక్కలా ఇంటి చేర్చుకో. ఇంట్లో చోటు ఇవ్వండి, స్థలం ఇవ్వండి, ఉదయాన్ని ఇవ్వండి, ఈ వృద్ధుల చోటు ఇవ్వండి. ఉదయాల చోటు లేకుండా క్రైస్తవులు ఉంటున్నామా? క్రైస్తవులు బతుకుతున్నామా? చోటు వేసి చోటు వస్తే జక్కి స్వభావం మారిపోయింది, మాట మారిపోయింది, మనస్సు మారిపోయింది, పశ్చాత్తాపం వచ్చేసింది, పరివర్తన జరిగింది, ఇంటికి రక్షణ వచ్చిన ఈ దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందాడండి. అలాంటి సాక్ష్యం మనకు కావాలంటే యేసు ప్రభుల వారిని మన ఇంటి తెచ్చుకోవాలి. చివరిగా ఓబేదేదు ఇంట్లోకి మనస్సాన్ని తెచ్చుకున్నాడు ఆయన. 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11 చూద్దాం. 1వ సమూయేలు 6:11. యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కులు కొమ్ములను గల చిన్న పెట్టెలు మంట మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గాన పడి చక్కగా
చాలాసేపు చదువుతుంది. ఒబేదేవు కుటుంబంలోకి మనసు తీసుకురాబడుతుంది. ఒబేదేవు ఇంట్లో మనసు వస్తుంటే సాష్టాంగపడి మనస్సాలోనికి ఆహ్వానించను. మనస్సు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ మనస్సు ఆ ఇంట్లో ఉంది. సాధారణంగా ఒబేదేవు ఆ ఇంట్లో యేసును ఆహ్వానించి చేర్చుకుని స్థలం ఇచ్చి మనస్సు ఆ ఇంట్లో ఉంటే ఏమొచ్చి తెలుసండి, ప్రతిరోజు ప్రార్థన వచ్చింది, ప్రతిరోజు గోపం వేశారు, ప్రతిరోజు దేవుడు స్తుతించారు, గనపరిచారు. దాని ఫలితంగా ఒబేదేవు కుటుంబం బహుగా దీవించబడదు. ఒబేదేవు కుటుంబం దీవించబడతా ఉంటే ఆ వార్త రాజనగరానికి వెళ్ళిపోయిందట. అంత ఆశీర్వాదం, అంత దీవెన వచ్చేసింది. ఎక్కడైతే ఎప్పుడైతే మనస్సు అనేది మనస్సు బిడ్డను ఇంట చేర్చుకున్నాడు ఆయన. వద్దయ్యా బండి వచ్చింది, ఏమవుతో చచ్చాడు అట్లా తీసుకురండి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, మనస్సానికి ఆహ్వానిస్తే చేర్చుకుంటే దాని ఫలితంగా అతని కుటుంబము బహుగా దీవించబడింది. మరి మన కుటుంబాలు దీవించబడాలి కదా, దీవులు పొందాలి, మన క్షేమం ఉండాలి కదా. మన కుటుంబాలు, మీరు భర్త బిడ్డలు, మన కుటుంబం అంతా అన్ని కుటుంబాలు క్షేమంగా ఉండటానికి ఒకే ఒక మార్గం యేసు ప్రభువుని చేర్చుకోవాలి. చోటు ఇంట్లో యేసు చేర్చుకోవాలి. చేర్చుకోకుండా పండుగ చేయదు. ఒకవేళ పురాక యేసు సమయ సంబంధం లేకోకుండా ఉంటే, మార్తలాగా ఉంటే, ఇప్పుడే హృదయపూర్వకంగా యేసు ప్రభువుని మనం చేర్చుకుంటే ఈ కుటుంబం దీవించబడుద్ది, ఈ కుటుంబం ఆశీర్వాదం ఉంటుంది. అన్ని విషయాలు నీవు దేవుడితో సహవాసం కలిగి ఉంటారు. ప్రార్థన మిగిలిన భాగాన్ని రేపటి దినములు ధ్యానం చేద్దాం. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. మీరు మా కొరకు దిగి వచ్చారయ్యా. మా పాపాలు తీసివేయాలని నరుడుగా నరవడానికి దిగి వచ్చారు. అయితే మేము నేను చేర్చుకోకుండానే, నా గృహాల్లో చోటు ఇవ్వకుండానే, స్థలం ఇవ్వకుండానే ఒకవేళ ఈ పండుగ చేస్తున్నామేమో క్షమించండి. మిమ్మల్ని చేర్చుకొని మా హృదయాల్లో, మా కుటుంబాల్లో మీకు చోటు ఇచ్చి స్థలం ఇచ్చి చేర్చుకుని ఇతడు అబ్రహాము కుమారుడే అని గొప్ప సాక్ష్యాన్ని పొందేవారిగా సహాయం చేయండి. మా కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి, మేలు కావాలి. ప్రతి కుటుంబం క్షేమాభివృద్ధిలో ఉన్నాం తండ్రి. అందుకోసం అయ్యా బిడ్డలు చేసుకునే వారికి సహాయం చేయండి. నా సంఘాన్ని దీవించండి, నా సంఘాన్ని కాపాడండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి చాలా మేలు, దీవెన, ఆశీర్వాదాలతో నింపండి. వ్యవసాయం చేస్తున్నా రైతుల కోసం ప్రార్థన చేస్తున్నా, పొలాలని పంటను దీవించండి, సారవంతమైన భూములుగా చేయండి. మంచి పంట పండించుకోవడానికి సహాయం చేయండి. కష్టపడి పనులు చేస్తున్నా వీళ్ళందరూ దీవించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, క్షేత్రం ఇవ్వండి. మంచి ఆరోగ్యంతో నింపని ప్రార్థన చేస్తున్నా. రోజంతా కృపాక్షేమాలతో నింపి మీరు మాత్రం మహిమ పొందుకోనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.